అయితే మంత్రి పదవి మీద కొందరికి ఎంత పాయరం ఉంటుందోలా, కొందరికేంది రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరు మంత్రి కావాలని అనుకుంటారు. మంత్రి పదవి ఇవ్వకుంటే అలుగుతారు, గులుగుతారు. సొంత పార్టీ లీడర్లను కూడా పొట్టు పొట్టు తిడుతుంటారు. మంత్రి పదవికున్న మహత్యం మహిమ అసొంటిది మరి. అయితే అనగనగా ఒక సినిమా యాక్టర్ కమ్ ఎంపీ, ఆయన సెంటర్ మినిస్టర్ అయిండు. ఇంకేంది బతుకు బిందాస్ అనుకున్నాడు. కానీ మంత్రి పదవి వచ్చిన కాంచెల్లి బిందాస్ కాదు కదా, బతుకు బస్ స్టాండ్ అయింది అంటున్నాడు. నాకొద్ది మంత్రి పదవి, ఇంకెవరికన్నా ఇయ్యుర్రి అని రాగం తీసిండు. ముచ్చటేందో చూద్దాం పారి మరి. ఈయన ఎవరో ఎరికే ఉండాలి, టీవీలలో చూసే ఉంటారు. సురేష్ గోపి అని మలయాళం యాక్టరు, పెద్ద యాక్టరే, సుప్రీం స్టార్ అంటారు. రాజకీయాలకు పోయిండు, పువ్వు పార్టీ తరపున ఓట్లలో నిలబడ్డాడు, ఎంపీగా గెలిచిండు, సెంటర్ మినిస్టర్ కూడా అయ్యిండు. ఇక సెంటర్ మినిస్టర్ అంటే పెద్ద పోస్టే, ఇంకేంది జన్మధాన్య భయం పోయినట్టే. ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టే అంటారు కదా. కానీ సార్కు సెంటర్ మినిస్టర్ అయిన కాంచెలి శ్రీధర ఊడుతుందట. కమాయే లేనే లేదటనొల్ల అసలుకి రాజకీయాలు వేస్టు. కేంద్ర మంత్రి అయినా పైసలు అత్తలేవు, నాకు సంపాదన చాలతలేదు, నాకు ఈ పదవద్దు మన్నద్దు, రాజీనామా చేస్తా, చక్కగా సినిమాలు చేసుకుంటా ఉంటా అని అన్నాడటనోళ్ళ. ఇక చెప్పు కథ అంటారా? చూసినవా సినిమా యాక్టర్ల కష్టాలు ఎట్లున్నాయో. అసలు ఒక్కొక్కళ్ళు మంత్రి పదవి కోసం పిట్టకు పెట్టినట్టే చూస్తారు. అంతెందుకు కర్ణాటక కథనే చూసుకోరాదు. ఒక ఎమ్మెల్యేనైతే మంత్రి పదవి ఇస్తా అంటే 100 కోట్ల రూపాయలు అటు ఢిల్లీకి పంపుతుండు. కానీ ఈయన చూడు, అసలు సెంటర్ మినిస్టర్ పదవితోని ఫైదానే ఉంటలేదు, పైసలు అత్తలేవు. మున్పే మంచిగా ఉండే, ఇప్పుడు నా పరిస్థితి అద్మానం, ఇంటి ఆమె గులుగుతున్నదని రంది పడకుండా చెప్తుండు. ఇక రాజీనామా కూడా చేస్తాడట. సప్పుడేక సినిమాలు చేసుకుంటా వేరే టోళ్లను పెట్టుకోర్రి ఆ పదవిలాని అంటుండు. గిట్లున్నది సురేష్ గోపి సార్ కథ. పాపం మంత్రి పదవి అత్తే చాలు కోట్ల కోట్లు కమాయించవచ్చని అనుకున్నాడు కావచ్చు. సినిమాల కంటే రాజకీయాలనే బాగా సంపాదన ఉంటదని అనుకున్నాడా ఇట్లా కడమోలని చూసి? ఏవో వట్టురి. మొత్తానికి సెంటర్ మినిస్టర్ పదవి కంటే కూడా సినిమాలలో ఏషాలు వేసుకున్నాడు నయమని తేల్చి పడేసిండు సురేష్ గోపి సార్.